హలో అండి. సో నాకు ఒక మేడం అయితే మెసేజ్ చేశారు. సో బైండింగ్ ఎనర్జీ కన్వర్షన్ ఎలా చేయాలి ఏఎంయూ టు ఎంఈవి అని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇక్కడ హౌ టు కన్వర్ట్ ఏఎంయూ టు ఎంఈవి. సో మనకు ఎనర్జీ మాస్ రిలేషన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ నుంచి బైండింగ్ ఎనర్జీ ఈక్వల్ టు డెల్టా ఎమ్ ఇంటూ సి స్క్వేర్. సో డెల్టా ఎమ్ ఈక్వల్ టు 1 ఏఎంయూ. సో 1 ఏఎం ఈక్వల్ టు 1.66 ఇంటూ 10⁻⁻27 kg. సో ఈ వాల్యూస్ సి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సో 1.66 ఇంటూ 3 3 9 ఇంటూ 10⁻⁻27 ఇంటూ 8 2 16. సో 54 59 14 ఇంటూ 10⁻⁻11. సో ఇది మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు 931 ఎంఈవి. యా. సో ఇది మనకి జౌల్స్లో ఎనర్జీ వాల్యూ, ఇది మనకి జౌల్స్లో. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నట్టు. సో ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ మనం ఇక్కడ డివైడ్ చేసేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 14.94 ఇంటూ 10⁻⁻11 డివైడెడ్ బై 1.6 ఇంటూ 10⁻⁻19. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే అక్కడ పోతే మనకి అరౌండ్ 931 ఇంటూ 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే వస్తుంది. సో 10⁻6 అంటే మెగా. సో ఈక్వల్ టు 931 ఎంఈవి. అలా మనకి ఏఎంయూ నుంచి ఎంఈవిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం సి స్క్వేర్లో మనం సి స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటా మనకి ఇచ్చిన మాస్ డిఫెక్ట్ ఇంటూ 931 ఎంఈవిని మనం 931 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బైండింగ్ ఎనర్జీ అనేది ఎంఈవిలో వచ్చేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ లిథియం Z ఈక్వల్ టు 3, A ఈజ్ ఈక్వల్ టు 7, మాస్ ఆఫ్ లిథియం న్యూక్లియస్, ఇవన్నీ క్వశ్చన్లోనే ఇస్తారు. సో వీటి నుంచి మనకి బైండింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయమంటారు. సో బైండింగ్ ఎనర్జీ అంటే మాస్ డిఫెక్ట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లిథియంకి మనకు అటామిక్ నెంబర్ 3 7 కదా, అంటే ప్రోటాన్స్ అనేవి 3 ఉంటాయి అండ్ అటామిక్ నెంబర్ న్యూట్రాన్స్ వచ్చేసి 7 కాబట్టి న్యూట్రాన్స్ A మైనస్ జెడ్, A మైనస్ జెడ్. ఏ అంటే మనకి ఇక్కడ 7 మైనస్ 3 అంటే 4 ఉన్నాయి. సో ఇక్కడ ఈచ్ ప్రోటాన్ యొక్క మాస్ ఎంత, ఇక్కడ 1.0072 అంటే ఈ 3 ఇంటూ 3 ఉన్నాయి కదా. సో 3 ఇంటూ ఇది ఇంటూ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా 4 ఇంటూ న్యూట్రాన్ది 1.00865. సో వీటిని మనం మల్టిప్లై చేసి మనకు 3.021831 ఏఎంయూ అయితే వస్తుంది. అండ్ 4ని మల్టిప్లై చేస్తే మనకి 4.034600 ఏఎంయూ వస్తుంది. అండ్ ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ప్రోటాన్ మాస్ ప్లస్ న్యూట్రాన్ మాస్ని యాడ్ చేసేస్తే మనకి ఇప్పుడు 7.056491 ఏఎంయూ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఇది మనకి మనం దీన్ని యాడ్ చేయడం వల్ల న్యూక్లియస్ని మాస్ని యాడ్ చేయడం వల్ల వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఇది. సో ఇది ఎంత ఉంది, లెస్ ఉంది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి డెల్టా ఎం వాల్యూ వస్తుంది. సో డెల్టా ఎం వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ చేస్తే 0.040486 ఏఎంయూ అయితే వస్తుంది. సో మనకు బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ కదా, అంటే డెల్టా ఎం ఇంటూ 931 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 3.77 ఎంఈవి అయితే వస్తుంది. పర్ న్యూక్లియా అని అడిగితే ఏం చేయాలంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియా అని అడిగితే బై ఏ చేయాలి. అంటే 3.77 బై ఏ అంటే ఏంటి, ఇక్కడ 7 కదా. సో బై 7 చేస్తే మనకి ఆన్సర్ ఇక్కడ 5.4 ఎంఈవి వస్తుంది.